ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో చాలా తక్కువ అర్హతతో ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. జస్ట్ 5వ తరగతి నుంచి ఎనీ డిగ్రీ చదివిన ప్రతి ఒక్కరికి కూడా ఛాన్స్ ఉందన్నమాట. అలాగే ఎటువంటి రాత పరీక్ష, ఎటువంటి అప్లికేషన్ ఫీ కూడా లేదన్నమాట. ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు. సో ఇలాంటి ఒక నోటిఫికేషన్ వచ్చినప్పుడు అస్సలు మిస్ చేసుకోవద్దు. సో నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే క్లియర్ గా ఈ రోజు మన వీడియోలో అయితే చూసేద్దాం. కలెక్టర్ కార్యాలయం నుంచి వచ్చిన నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే చూసేద్దాం. అందుకన్నా ముందు వీడియో చూసే ముందు ఒక్క చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది అండ్ నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్స్, అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. సో చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసరికి ఏపీ కలెక్టర్ ఆఫీస్ నుంచి వచ్చిన రిక్రూట్మెంట్ అనమాట. అండ్ జాబ్ టైప్ వచ్చేసరికి గవర్నమెంట్ జాబ్స్ అండి ఇవి. టోటల్ వేకెన్సీస్ చూసుకుంటే మొత్తం కూడా 29 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. క్వాలిఫికేషన్ చూసుకుంటే 5th, 7th, 12th డిగ్రీ, అంటే 5th నుంచి డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఛాన్స్ ఉంది. కేవలం 5వ తరగతి స్టడీ చేసిన వాళ్ళకి కూడా జాబ్ పోస్టింగ్ అయితే ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఇందులో ఎటువంటి ఎగ్జామ్స్ కానీ, ఇంటర్వ్యూ కానీ ఏమీ ఉండవండి. జస్ట్ మెరిట్ బేస్డ్, అంటే ఏజ్, క్వాలిఫై ఎంత ఉంది ఏంటి ఇవి మాత్రమే చూసి సెలెక్ట్ చేస్తారనమాట. అప్లికేషన్ మోడ్ వచ్చేసరికి ఆఫ్లైన్లోనే, అంటే మీరు పోస్ట్ ద్వారా ఇచ్చిన అడ్రస్కి పంపించాలన్నమాట. అడ్రస్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఈరోజు ఈ వీడియోలోనే చూపిస్తాను. అండ్ నెక్స్ట్ శాలరీ వచ్చేసరికి 15,000 to 34,000 వరకు కూడా ఉంటుంది. అండ్ మనకి పోస్ట్ వైజ్ శాలరీ అయితే ఉంటుందన్నమాట. ఆ పోస్ట్ వైజ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, పోస్ట్ వైజ్ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చూద్దామండి. ముందుగా ఇందులో ఏమేం పోస్టులు ఉన్నాయో చూడండి. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ పోస్టులకు భర్తీ చేయబడుతున్నాయి. అంటే ఇందులో మనకి జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్, అంటే డిఈఓ, లైబ్రరీ అసిస్టెంట్ గ్రేడ్ 3, అటెండరు, ఆఫీస్ సబార్డినేట్, వాచ్మ్యాన్, కుక్కు, వాషర్మ్యాన్, పిహెచ్ వర్కర్, కమిటీ. సో ఇలా మనకి వివిధ రకాల పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఇలా మొత్తం కూడా 29 పోస్టులు అయితే భర్తీ చేశారు. ఇవి బ్యాక్లాగ్ పోస్టులు కావడం వలన మంచి అవకాశం. అండ్ నెక్స్ట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూడండి. అండ్ లాస్ట్లో నోటిఫికేషన్ కూడా వేస్తానండి, చూడండి. అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్ అయితే చూద్దేరి. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి 5వ తరగతి, 7వ తరగతి, 10వ తరగతి, ఇంటరు, ఎనీ డిగ్రీ ఏదైనా అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే మనకి కొన్ని పోస్టులకి 5వ తరగతి, కొన్ని పోస్టులకి 7వ తరగతి, అలా మనకి పోస్ట్ వైజ్ క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది. అది నోటిఫికేషన్లో చూడవచ్చు. అండ్ నోటిఫికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అప్లికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఫిల్ చేయాలి అండ్ ఎక్కడికి పంపించాలి అనేది కూడా చూద్దాం. ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో దీంతో పాటు అంటే 5th to డిగ్రీ నుంచి క్వాలిఫికేషన్ అనమాట. అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వారికి కూడా ప్రాధాన్యం, అంటే కొన్ని పోస్టులకు మాత్రమే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూడండి, 18 to 52 ఇయర్స్ అనమాట. అండ్ ఎస్సీ, ఎస్టీ కేటగిరీస్ వాళ్ళకి అయితే వయో సడలింపు కూడా ఉంటుందన్నమాట. అంటే మనకి గరిష్ట వయసు 52 ఇచ్చారు కదా, 52 సంవత్సరాల వరకు అని. సో ఆ కేటగిరీస్ వాళ్ళకి ప్లస్ 5 ఇయర్స్ ఎక్స్ట్రా అనమాట. అంటే 57 ఉన్న వరకు కూడా అప్లై చేసుకోవచ్చు, అలా అనమాట. నెక్స్ట్ శాలరీ వచ్చేసరికి 15,000 to 34,000 వరకు కూడా శాలరీ ఉంటుంది. అదే కాదు, బేసిక్ పే వచ్చేసరికి మనకి పోస్ట్ వైజ్ 15 నుంచి 34 వరకు ఉంటుంది. సో దాంతోపాటు ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉంటాయి అన్నమాట. హెచ్ఆర్ఈ అంటే హౌస్ రెంట్, మీరు వేరే హౌస్లో ఉంటే కనుక హౌస్ రెంట్, అదర్ గవర్నమెంట్ బెనిఫిట్స్ కూడా, అంటే పెన్షన్స్ ఇలాంటివి కూడా మీకు శాలరీతో పాటు అదనంగా వస్తాయి. ఇది గవర్నమెంట్ జాబ్ కావడం వలన జాబ్ సెక్యూరిటీ ప్లస్ రెగ్యులర్ ఇన్కమ్ అనమాట. మంత్లీ ఇన్కమ్ ప్లస్ బెనిఫిట్స్ అండ్ జాబ్ సెక్యూరిటీ చాలా మంచి అవకాశం అనమాట. అండ్ నెక్స్ట్ వీటికి అప్లై చేసుకునేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధార్ కార్డు, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, సదరం సర్టిఫికేట్, అదే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సదరం సర్టిఫికేట్ కూడా ఉండాలి. అండ్ నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ కార్డు, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్టడీ సర్టిఫికేట్స్, రెసిడెన్స్ ప్రూఫ్, అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్. సో మీరు అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత ఈ కాపీస్ అన్నీ కూడా అటాచ్ చేయాలన్నమాట. సో ఒరిజినలే ఏం అవసరం లేదు, జస్ట్ కాపీస్ ఇస్తే సరిపోతుంది, అప్లికేషన్ ప్లస్ కాపీస్. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఈ రిక్వైర్మెంట్లో ఎగ్జామ్ లేదు, ఫీజు లేదు, మెరిట్ ఆధారంగా ఎంపిక అయితే జరుగుతుంది. అంటే ఇక్కడ వెయిటేజ్ సిస్టమ్ ఇచ్చారు చూసారా, దీన్ని బట్టి మనకి మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది అనమాట. సో ఏజ్, డిజబిలిటీ అండ్ అలాగే ఎంప్లాయ్మెంట్ సిన్సియరిటీ చూస్తారనమాట. చూడండి, ఏజ్కి వచ్చేసరికి 20 మార్క్స్, డిజబిలిటీకి వచ్చేసరికి 20 మార్క్స్, ఎంప్లాయ్మెంట్ సీనియరిటీకి వచ్చేసరికి 10 మార్క్స్ అనమాట.
ఇలా మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్ చాలా చాలా సింపుల్ అండి. ఇది ముఖ్యంగా దివ్యాంగుల కోసం అనమాట. సో దివ్యాంగులకి ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు. మొత్తం 50 మార్కుల ఆధారంగా ఫైనల్ సెలక్షన్ మెరిట్ లిస్ట్ ఆధారంగా సెలక్షన్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. ఇప్పటికే అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఎప్పటి నుంచి అంటే 26 మార్చ్ 2026 నుంచి స్టార్ట్ అయిపోయింది. ఇప్పటికే చాలా డేస్ అయితే టైం అయిపోయింది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 15th వరకు మాత్రమే టైం ఉంది. అండ్ ఈవినింగ్ 5 వరకు మాత్రమే టైం ఉందన్నమాట. సో లాస్ట్ డేట్ వరకు కూడా వెయిట్ చేయకుండా ఈ లోపలనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే తక్కువ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి అండ్ టైం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఈ లోపల ఎవరైతే అప్లికేషన్స్ పంపించేస్తారో సో వాళ్ళని సెలెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో లాస్ట్ డేట్ వరకు చూడకుండా వెంటనే కూడా ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ వెంటనే కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇంకా ఫైనల్గా ఈ రిక్వైర్మెంట్కి ఎలా అప్లై చేసుకోవాలి, హౌ టు అప్లై స్టెప్ బై స్టెప్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ముందుగా అప్లికేషన్ ఫామ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. అదే నేను లాస్ట్లో నోటిఫికేషన్ చూపిస్తాను అన్నాను కదా, అందులో మనకి వెబ్సైట్ లింక్ అయితే కనిపిస్తుంది. ఆ వెబ్సైట్ ద్వారా మనం అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ నోటిఫికేషన్ చూడొచ్చు. నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ అయితే మనం ఈజీగా చూడొచ్చు అనమాట. అండ్ మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయాలి. ఎలా ఫిల్ చేయాలి ఏంటన్నది అప్లికేషన్ ఫామ్ లాస్ట్లో వేస్తాను. అండ్ ముందు చెప్పాను కదా ఆధార్ కార్డు సర్టిఫికేట్స్ ఇవన్నీ కాపీస్ అన్నీ కూడా అటాచ్ చేయాలి. సో సబ్మిట్ చేయాలన్నమాట. అడ్రస్ చూడండి, నెల్లూరు డిస్టిక్ కొండయ్యపాలెం రోడ్ వెల్ఫేర్ ఆఫీస్ దగ్గర అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలన్నమాట. సో కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కాంటాక్ట్ అయ్యి డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకోవచ్చు. ఈ జాబ్ ఎందుకు మంచిది, ఇది వచ్చేసరికి మెయిన్గా గవర్నమెంట్ జాబ్ అండి. లైఫ్ టైం సెక్యూరిటీ అనమాట. అండ్ లో క్వాలిఫికేషన్, ఈజీ ఎంట్రీ, తక్కువ అర్హతతోనే ఈ జాబ్ పొందే అవకాశం అయితే ఉంది. అంటే మనకి 5వ తరగతి నుంచి డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఛాన్స్ ఉంది. చాలా మంది 10th కంప్లీట్ అయిపోయి ఖాళీగా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ బేస్డ్ బై కూడా మనకి పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. సో ఇందులో ఎటువంటి ఎగ్జామ్ కూడా ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లోకల్ పోస్టింగ్ ఛాన్స్, స్టేబుల్ శాలరీ, సో మంచి శాలరీ కూడా ఉంటుంది. దాంతోపాటు ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉంటాయి అనమాట. బిగినర్స్కి ఇది బెస్ట్ ఆపర్చునిటీ అనే అనుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎటువంటి ఎగ్జామ్స్ ఉండదు, ఎటువంటి ఇంటర్వ్యూ లేదు, ఫీజు లేదు, ఏమీ లేదు. జస్ట్ మీ యొక్క అప్లికేషన్ పంపిస్తే సరిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఫైనాన్షియల్ టిప్స్ చూడండి. జాబ్ వచ్చిన తర్వాత సేవింగ్ ప్లాన్ చేయండి, పర్సనల్ లోన్స్ని అవాయిడ్ చేయండి, ఇన్సూరెన్స్ తీసుకోవడం మంచిది. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి పర్సనల్ లోను, హౌసింగ్ లోను, పిఎఫ్ బెనిఫిట్స్ ఈజీగా లభిస్తాయి అన్నమాట. అండ్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ చూడండి. ఇన్కంప్లీట్ అప్లికేషన్ రిజెక్ట్ అవుతాయి. అంటే అప్లికేషన్ కరెక్ట్గా ఫిల్అప్ చేయాలి, అన్నీ కూడా ఫిల్అప్ చేయాలన్నమాట. ఒక్కొక్కటి తెలియదు కదా అని అది ఖాళీగా వదిలేయకూడదు. సో అన్నీ కూడా ఫిల్ చేసి అప్లికేషన్ అనేది పంపించాలి. అండ్ లాస్ట్ డేట్ తర్వాత వచ్చిన అప్లికేషన్స్ అయితే తీసుకోరు. అండ్ ఏదన్నా రాంగ్ డీటెయిల్స్ ఇచ్చిన సో డిస్క్వాలిఫై అయితే అవుతారు. ఇది ఒకటి మెయిన్ గుర్తుపెట్టుకోండి. మీకున్న క్వాలిఫికేషన్ బట్టే మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో దానికే అప్లై చేయండి. సో మీ క్వాలిఫికేషన్ తక్కువగా ఉండి మీరు పోస్టింగ్ వేరే దానికి ఎక్కువగా ఇచ్చారంటే అక్కడికక్కడ డిస్క్వాలిఫై అయిపోతారనమాట. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. సో మీరు జెన్యున్గా మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి మీ యొక్క కాపీస్ అన్నీ కూడా పంపించండి. ఇంకా అప్లికేషన్ ఫామ్ అయితే ఇదనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ దరఖాస్తు చేయే ఉద్యోగం పేరు. మీరు ఏ దరఖాస్తుకి అప్లై చేయాలనుకుంటున్నారు అంటే మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో సో దాని యొక్క నేమ్. నెక్స్ట్ పేరు, అభ్యర్థి పేరు, భర్త పేరు, పుట్టిన తేదీ, అలాగే ఫీమేలా మెయిలా, జన్మస్థలము, మీ యొక్క పర్మనెంట్ అడ్రస్, అలాగే ప్రజెంట్ ఉండే అడ్రస్, క్యాస్ట్, వైకల్య వివరాలు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీ యొక్క లాంగ్వేజ్, ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ నెంబరు అండ్ అలాగే డేట్ కూడా. అండ్ అలాగే విద్యార్హతలు, మీ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయాలి. ఇంకా లాస్ట్లో మీ యొక్క విలేజ్ నేము, డేట్, మీ యొక్క సిగ్నేచర్. ఇలా ఈజీగా అప్లికేషన్ ఫిల్ చేసి సో ఇంతకు ముందే అడ్రస్ చెప్పాను కదా, అడ్రస్కి అయితే పంపించేయాలి. సో ఇక్కడ వెబ్సైట్ లింక్ కనిపిస్తుంది కదా, spsnellore.ap.government.in అని. సో దీని ద్వారా మీరు నోటిఫికేషన్ చూడవచ్చు అండ్ అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, పోస్ట్ వైజ్ జూనియర్ అసిస్టెంట్కి ఒక పోస్ట్ ఖాళీగా ఉందంటే కేటగిరీ వైజ్ ఇచ్చారు చూడండి. సో విద్యార్హత ఏంటి, ఇలా నోటిఫికేషన్లో ఫుల్ డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట. అండ్ అలాగే అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఇంతకు ముందు అడ్రస్ చూసారు అండ్ నోటిఫికేషన్ ఇచ్చిన అడ్రస్ కూడా నేను రౌండప్ చేస్తాను చూడండి. ఇవన్నీ కూడా మనకి పోస్ట్ వైజ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. అండ్ ఇందులో ఏమేమి పోస్టులు ఉన్నాయి ఏంటి ఇవన్నీ డీటెయిల్స్ అనమాట. సో ఇది ఎక్కువ ప్రాధాన్యత వచ్చేసరికి దివ్యాంగులకే అనమాట. సో ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ లింక్ ద్వారా ఫామ్ డౌన్లోడ్ చేసుకొని కరెక్ట్గా ఫిల్ చేసి లాస్ట్ డేట్ లోపలనే ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి అయితే పంపించాలి.
సో ఇదన్నమాట ఏపీ కలెక్టర్ కార్యాలయం నుంచి వచ్చిన నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. అండ్ మర్చిపోవద్దు, వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది. సో మర్చిపోవద్దు, వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్, నోటిఫికేషన్స్, అప్డేట్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తుంటాను. సో మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.